మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో టాప్ 10 ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దయచేసి పూర్తి వీడియోనైతే చూడడానికి ప్రయత్నం చేయండి. జలాంతర్గామి పనిచేయుట యందు ఉపయోగించు సూత్రం. జలాంతర్గామి పనిచేయుట యందు ఉపయోగించు అంటే సబ్‌మెరైన్ అనేది ఏ ప్రిన్సిపల్ ఆధారంగా వర్క్ చేయడం జరుగుతుందంటే సబ్‌మెరైన్ అనేది ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆధారంగా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటనేది చూస్తే ఇక్కడ మనకి ఏదైనా ఒక వస్తువు ఒక ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా మునిగినప్పుడు అది కోల్పోయినట్లు అనిపించే బరువు ఆ వస్తువు చేత తొలగించబడిన ఆ ద్రవం యొక్క బరువుకి సమానం. దీనినే ఆర్కిమెడిస్ సూత్రం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒక గ్లాస్‌లో పూర్తిగా వాటర్‌ని తీసుకోండి. వాటర్‌ని తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా ఒక వస్తువు వేయండి. అంటే గ్లాస్‌లో మునిగేటటువంటి ఏదైనా ఒక వస్తువుని వేయండి. వేసినప్పుడు కొంత వాటర్ అనేది బయట పడడం అనేది జరుగుతుంది. ఈ వాటర్ ఎంతైతే బయట పడుతుందో ఆ వాటర్ యొక్క వెయిట్ ఎంతైతే ఉండడం జరుగుతుందో ఆ వస్తువు కోల్పోయిన బరువు కూడా అంతే ఈక్వల్‌గా ఉండడం జరుగుతుంది. దీనినే మనకేమని చెప్పడం జరిగిందంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అనేది చెప్పడం జరిగింది. దీని ఆధారంగానే మనకి జలాంతర్గామి అనేది పనిచేయడం జరుగుతుంది. జలాంతర్గామి పనిచేయట యందు ఉపయోగించే సూత్రం ఏదంటే ఆర్కిమెడిస్. హైడ్రాలిక్ ప్రెస్ మరియు వాహనాలలోని హైడ్రాలిక్ బ్రేకులు అనేవి ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి అనేది ప్రశ్న. హైడ్రాలిక్ ప్రెస్ మరియు వాహనాలలోని హైడ్రాలిక్ బ్రేకులు అనేవి ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయంటే పాస్కల్ నియమం ఆధారంగా పాస్కల్ లా ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. అసలుకి పాస్కల్ లా అంటే ఏంటంటే నిశ్చల స్థితిలో ఉన్న ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని ప్రయోగిస్తే అది ఆ ద్రవంలోని అన్ని బిందువులకు ప్రసారం అవుతుంది. దీనినే పాస్కల్ లా అని పిలవడం అయితే జరుగుతుంది. అదే గ్లాస్ వాటర్‌లో నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు మీరు ఏదో ఒక చోట వద్ద మీ వేలుతో తాకి చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, మొత్తం వాటర్ అనేది కూడా కదిలినట్టు అనేది అవుతుంది. అంటే ఇక్కడ ద్రవం పైన ఒక బిందువు వద్ద మనం పీడనం కలిగిస్తే ఆ ద్రవంలోనే అన్ని బిందువులు కూడా ప్రసారం అనేది జరుగుతుంది. ఆ పీడనం అనేది అన్ని బిందువులకు కూడా ప్రసారం జరుగుతుంది. దీనినే మనకి పాస్కల్ లా అని పిలవడం జరుగుతుంది. పాస్కల్ లా ఆధారంగా పనిచేసేది ఏంటంటే హైడ్రాలిక్ ప్రెస్ మరియు వాహనాలలోని హైడ్రాలిక్ బ్రేకులు అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అలానే బెర్నౌలీ పాస్కల్ నియమం పాస్కల్ లా వీటిని ఆధారంగా చేసుకొని గత రైల్వే ఎగ్జామ్స్‌లో ఎక్కువగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి వీటిపైన కొంచెం తెలుసుకోండి. వీటిపైన డిఫరెంట్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిని కూడా చదువుకుని ఎగ్జామ్‌కి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వీటి నుంచి అయితే ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం అనేది మీరు ఆన్సర్ అనేది కామెంట్‌లో తెలియజేయండి. ఏంటనేది గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు గోడకు వేలాడదీసిన క్యాలెండర్ ఏవైతే ఉంటాయో పేజెస్ ఏవైతే ఉంటాయో కాగితాలు ఏవైతే ఉంటాయో ఆ కాగితాలు అనేవి పైకి ఎగరడము దేని ఆధారంగా అంటే ఏ ప్రిన్సిపల్ ఇమిడి ఉంటుంది దీంట్లో? దీంట్లో మనకి సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు గోడ పైన ఉన్న క్యాలెండర్ ఏదైతే ఉంటుందో లేదంటే మన టేబుల్ పైన పేపర్ ఉంటుంది. దానిపైన గాలి ఫ్యాన్ ఏసేటప్పుడు పేపర్ అనేది పైకి లేచినట్టు అనేది పైకి లేవడం అయితే జరుగుతుంది. దాంట్లో ఇమిడి ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే బెర్నౌలీ నియమం ఆధారంగా అవి ఎగరడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి విమానాలు అనేవి కూడా ఏ నియమం ఆధారంగా వర్క్ అవుతాయి అంటే బెర్నౌలీ నియమం ఆధారంగానే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. అసలు ఈ బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా తలం పై భాగంలో సమాంతరంగా గాలి వీచినప్పుడు దాని తలం పైన పీడనం కింద పీడనం కంటే తక్కువగా ఉంటుంది. దీనినే బెర్నౌలీ సూత్రం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఉపరితలంపై అంటే మనకి టేబుల్ పైన ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ పైన మనం ఫ్యాన్ అనేది వేసినప్పుడు లేదంటే గాలి అనేది వీచినప్పుడు పేపర్ పై నుంచి అంటే పేపర్‌కి సమాంతరంగా అంటే అర్థం ఏంటి? పేపర్ పైకెళ్ళి లంబంగా అంటే ప్రెజర్ ఇవ్వడము. లంబరంగా అంటే ప్రెజర్ ఇవ్వడం కాకుండా సమాంతరంగా గాలి వీచేటప్పుడు ఏం జరుగుతుందంటే
మనకి పేపర్ అనేది ఎగరడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎగరడం జరుగుతుందంటే, గాలి అనేది పేపర్ పైన సమాంతరంగా వీచినప్పటికీ పేపర్ పైన ఈ మనకి పీడనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పేపర్ కింద అనేది పీడనం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. పేపర్ కింద ఎక్కువగా పీడనం ఉండడం వల్ల ఏం జరుగుతుంది, పేపర్ అనేది పైకి లేపడం అనేది జరుగుతుంది. దాంతో పేపర్ అనేది లెగుస్తుంది. అంటే మనకి టేబుల్ పైన ఉన్న పేపర్ అనేది గాలి వీచేటప్పుడు ఎందుకు పైకి లేవడం జరుగుతుందంటే, పేపర్ పైన గాలి అనేది సమాంతరంగా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు కింద పీడనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల పేపర్ పైన పీడనం అనేది చాలా తక్కువగా ఉండి, పేపర్ కింద అనేది పీడనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేపర్ అనేది పైకి లేగడం అనేది జరుగుతుంది. దీనినే బెర్నౌలీ థియరీ అని పిలుస్తారు. బెర్నౌలీ ప్రిన్సిపల్ అని పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బెర్నౌలీ ప్రిన్సిపల్. దీనిపైన కూడా బెర్నౌలీస్ లా దీనిపైన కూడా ఎక్కువగా ఎగ్జామ్లో ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. మరో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా సార్లు ఇక్కడ ఉన్న ఈ 3 ఆప్షన్స్ కూడా సింగిల్ క్వెషన్‌గా చాలా ఎక్కువ సార్లు అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రదేశం యందు బారోమీటర్‌లోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గినట్లయితే అది తుఫాను రాకను సూచిస్తుంది. మనకి బారోమీటర్ అనేది వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. బారోమితి ఈ బారోమీటర్‌లో పాదరసం అనేది సడన్‌గా ఒక్కసారిగా తగ్గిందనుకోండి, తగ్గేటప్పుడు ఏమవుతుందంటే తుఫాన్ రాకను చూపించడం జరుగుతుంది. అలా కాకుండా పాదరస మట్టం అనేది క్రమంగా అంటే కొద్దిగా తగ్గినట్టు అయిందనుకోండి, అప్పుడు అది అంటే మనకు వర్షం వస్తుందనేది సూచిస్తుంది. అలా కాకుండా పాదరస మట్టం అనేది క్రమంగా బారోమీటర్‌లో పెరిగిందనుకోండి, అప్పుడు అంటే వర్షము ఉండదు, తుఫాను ఉండదు, నార్మల్ వాతావరణ అంటే నార్మల్‌గా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేది అయితే సూచించడం అయితే జరుగుతుంది. ఈ 3 ఆప్షన్స్ కూడా మన రైల్వే ఎగ్జామ్స్‌లో సింగిల్ క్వెషన్స్‌గా అయితే రావడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి బారోమీటర్‌లో పాదరసం అనేది అకస్మాత్తుగా పడిపోతే ఏమవుతుంది, తుఫాను అనేది రావడం జరుగుతుంది. తుఫాను వస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. అలా కాకుండా నెమ్మదిగా తగ్గిందంటే అది వర్షం వస్తుందనేది అని అర్థము. అలా కాకుండా పాదరస మట్టం అనేది క్రమంగా పెరిగితే ఏమవుతుంది, వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే తుఫాను గానీ, వర్షం గానీ లేకుండా నార్మల్‌గా వాతావరణం ఉంటుందనేది అర్థం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. బలానికి యూనిట్ న్యూటన్, ప్రచోదనానికి న్యూటన్ సెకండ్, స్నిగ్ధతకి పాయిజ్, పీడనానికి యూనిట్ పాస్కల్. ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ కూడా సరైనవే. మనకి బెరీలియం యొక్క వ్యాలెన్సీ ఎంత అనేది అడగడం జరిగింది. మనకి ఎప్పుడైనా కూడా ఏ ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ అడిగినా మనకు ఫస్ట్ తెలియాల్సిందే ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ తెలిస్తే వ్యాలెన్స్ అనేది ఈజీగా కనుగొవచ్చు. దయచేసి పీరియాడిక్ టేబుల్ నుంచి ఖచ్చితంగా మనకి 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పీరియాడిక్ టేబుల్లోనే 118 మూలకాలు కూడా నేర్చుకోండి. 118 మూలకాల యొక్క అటామిక్ నెంబర్స్ని నేర్చుకోండి. దాంతోపాటు అటామిక్ నెంబర్స్ వస్తే మనకి వ్యాలెన్సీ కనుగొవచ్చు. అలానే డిఫరెంట్‌గా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం కనుగొవచ్చు. ఇక్కడ బెరీలియం అనేది మనకి సెకండ్ గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్ ఇది. బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ చూసుకుంటే 4. అలానే బెరీలియం యొక్క అటామిక్ నెంబర్ 4 కాబట్టి బెరీలియం యొక్క వ్యాలెన్స్ ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. బెరీలియం యొక్క వ్యాలెన్స్ ఏమవుతుంది, 2 అనేది అవుతుంది. మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా అడగొచ్చు, లేదంటే వ్యాలెన్సీ కూడా అడగొచ్చు. అంటే పేపర్ అనేది చాలా టఫ్‌గా వస్తే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లేదంటే వ్యాలెన్సీ అడగొచ్చు. అదర్వైజ్ లేదంటే అటామిక్ నెంబర్ అడగొచ్చు, లేదా ఏ గ్రూప్‌లో ఉందని కూడా అడగొచ్చు. బెరీలియం అనేది సింబల్ చూసుకుంటే Be అనేది దాని సింబల్. అటామిక్ నెంబర్ 4. బెరీలియం యొక్క అటామిక్ మాస్ 9. బెరీలియం అనేది సెకండ్ గ్రూప్‌కి సంబంధించిన ఎలిమెంట్. అలానే బెరీలియం అనేది సెకండ్ పీరియడ్‌లో ఉండడం జరుగుతుంది. సెకండ్ పీరియడ్‌లోనే ఫస్ట్ ఎలిమెంట్ బెరీలియం. అలానే వ్యాలెన్సీ మనకి సెకండ్ గ్రూప్‌లోని బెరీలియం యొక్క వ్యాలెన్సీ 2 కనుక సెకండ్ గ్రూప్‌లో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్స్ కూడా ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే సెకండ్ గ్రూప్‌లోని ఎలిమెంట్స్ చూసుకుంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాంటియం, బేరియం, రేడియం ఈ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క వ్యాలెన్స్ కూడా ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. అంటే
పీరియాడిక్ టేబుల్లోన గ్రూప్స్లోన పైనుండి క్రిందకి వెళ్ళే కొలది వాటి యొక్క బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు, ఒకే విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ గ్రూపు అంటే గ్రూప్స్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ ఎంత అయితే ఉంటుందో మిగిలిన ఆ గ్రూప్లోని మిగిలిన ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ కూడా అంతే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బెరిలియం యొక్క బ్యాలెన్స్ 2 కనుక మెగ్నీషియం యొక్క బ్యాలెన్స్ 2 అవుతుంది, కాల్షియం యొక్క బ్యాలెన్స్ 2 అవుతుంది, స్ట్రాంటియం యొక్క బ్యాలెన్స్ 2 అవుతుంది, బేరియం యొక్క బ్యాలెన్స్ 2 అవుతుంది, రేడియం యొక్క బ్యాలెన్స్ కూడా 2 అనేది అవుతుంది. బోరాన్ ఆటం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత అని అడిగారు. బోరాన్ అనేది ఎన్నో గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్ అంటే 13వ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్ ఇది బోరాన్ అనేది. బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 5. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆప్షన్లో 5 అనేది ఉంటుందో మొత్తం మనకి అటామిక్ నెంబర్ అంతా మనకి బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ 5. కాబట్టి ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి, అటామిక్ నెంబర్ అయితే ఎంత అయితే ఉంటుందో ఆ ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉండడం జరుగుతుంది. మనకి అటామిక్ నెంబర్ బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ 5 కాబట్టి ఇక్కడ మనకి 5 ఎలక్ట్రాన్ అమరికలని చూసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో లేదా సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో దేంట్లో 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అనేది ఉంటే ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటూ పోతే దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్, హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2, ఇక్కడ 2 అలానే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. 2 to 4 అంటే మనకి బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 5 అంటే 5 ఎలక్ట్రాన్స్ అమర్చి ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నదంటే 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే అమర్చి ఉండడం జరిగింది, కాబట్టి ఇది కాదు. అలానే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10 కాబట్టి మనకు కావాల్సింది 5 ఎలక్ట్రాన్స్ అమరిక మాత్రమే కావాలి, కానీ నియాన్లో 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది, కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూసుకుంటే హీలియం అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరిగింది. అలానే ఇక్కడ ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. 2 + 1 3, అలానే హీలియం 2, మొత్తము 2 4 + 1 5 ఎలక్ట్రాన్స్ అనేది అమరిక అనేది ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే హీలియం 2s2 2p1 అనేది అవడం జరుగుతుంది. మీకు ఏదైనా ఆటం యొక్క లేదా ఏదైనా ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయమని చెప్తే, కనుగొండి అని చెప్తే ముందు ఆ ఎలిమెంట్ యొక్క మనకి అటామిక్ నెంబర్ తెలుసుంటే ఖచ్చితంగా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని కనుగొనవచ్చు, అలానే వ్యాలెన్సీ కూడా కనుగొనవచ్చు. మనకి బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ 5 కాబట్టి మనకి ఆప్షన్లో 5 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఆప్షన్లో 5 ఎలక్ట్రాన్స్ అమరిక అనేది ఉండడం జరిగింది. కాబట్టి బోరాన్ యొక్క ఆటం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే హీలియం 2s2 2p1 అనేది అవడం జరుగుతుంది. అలానే బోరాన్ సింబల్ B, అటామిక్ నెంబర్ 5, బోరాన్ యొక్క అటామిక్ మాస్ 10, బోరాన్ అనేది 13వ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్, బోరాన్ అనేది సెకండ్ పీరియడ్లో ఉండడం జరుగుతుంది. బోరాన్ యొక్క బ్యాలెన్స్ ఎంతంటే 3 అనేది అవుతుంది. మనకి బోరాన్ యొక్క బ్యాలెన్స్ 3 కాబట్టి బోరాన్లోని 13 గ్రూప్ ఎలిమెంట్స్ మిగిలిన ఎలిమెంట్స్ ఏమవుతాయి, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. ఈ మిగిలిన ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ కూడా ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. అంటే బోరాన్ యొక్క బ్యాలెన్స్ 3, అల్యూమినియం యొక్క బ్యాలెన్స్ 3, గాలియం యొక్క బ్యాలెన్స్ 3, ఇండియం యొక్క బ్యాలెన్స్ 3, అలానే టెలూరియం యొక్క బ్యాలెన్స్ 3, నిహోనియం యొక్క బ్యాలెన్స్ కూడా 3 అనేది అవుతుంది. కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడే మూలకం ఏంటి? కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడే మూలకం సోడియం మూలకం. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ చూసుకుంటే సోడియం, లిథియం, పొటాషియం ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఆల్కలీ మెటల్స్ అంటే క్షార లోహాలు. అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈ 3 కూడా మనకి ఫస్ట్ గ్రూప్కి సంబంధించి ఎలిమెంట్స్కి సంబంధించి వాటి ఇంపార్టెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అంటే మనకి సోడియం ఎలిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ యూజెస్, లిథియం యొక్క ఇంపార్టెన్స్ యూజెస్, పొటాషియం యొక్క ఇంపార్టెన్స్ యూజెస్, వీటిపైన మనకి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అలానే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ ఎలిమెంట్స్, అలానే సెకండ్ గ్రూప్ ఎర్త్ ఆల్కలీ ఎలిమెంట్స్ అంటే క్షార లోహాలు. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ మంచి క్షార మృతిక లోహాలు. వీటి యొక్క యూజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగించే ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లోని ఏ ఎలిమెంట్ నువ్వు యూజ్ చేస్తారంటే ఈ సోడియం ఎలిమెంట్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది.
క్షార లోహాలలో అంటే ఆల్కలీ మెటల్స్‌లో మనకి అతి విస్తారంగా లభించే ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. క్షార లోహాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్షార లోహాలని పిలుస్తారు. అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం. ఈ ఫ్రాన్సియం అనేది రేడియోధార్మికత మూలకం కాబట్టి మనకి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అతి ఎక్కువగా విస్తారంగా లభించే మూలకం ఏది అనేది ప్రశ్న. క్షార లోహాలలో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్‌లో అత్యధికంగా లభించే మూలకం ఏంటంటే సోడియం. రేడియోధార్మికతను ప్రదర్శించే క్షారలోహం ఏది అనేది ప్రశ్న. రేడియో యాక్టివిటీని కలిగి ఉన్న క్షారలోహం ఏది? క్షారలోహం అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ చూసుకుంటే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం. ఈ ఎలిమెంట్స్‌లో రేడియోధార్మికతని ఏది ప్రదర్శిస్తుంది అంటే ఏది రేడియోధార్మికతని కలిగి ఉంటుంది, రేడియో యాక్టివిటీని కలిగి ఉంటుంది అంటే ఫ్రాన్సియం అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి దేని యొక్క అటామిక్ నెంబర్ అంటే 87 కంటే ఎక్కువ అటామిక్ నెంబర్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే రేడియో యాక్టివిటీని కలిగి ఉంటాయి. రేడియోధార్మికత మూలకాలు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి అటామిక్ నెంబర్ 87 కంటే ఎక్కువ ఉందనుకోండి అవన్నీ రేడియో యాక్టివిటీ మూలకాలు అంటే రేడియోధార్మికత మూలకాలు అనేది గుర్తుపెట్టుకుని ఆప్షన్స్లో క్రింది వాటిలో రేడియోధార్మికత మూలకం ఏది లేదా కానిది ఏదని అడిగారు అనుకోండి దాని యొక్క అటామిక్ నెంబర్ 87 కంటే తక్కువగా ఉంటే అది రేడియోధార్మికత మూలకం కాదు, ఎక్కువగా ఉంటే అది రేడియోధార్మికత మూలకం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించి మనకి ఫ్రాన్సియం అనేది రేడియోధార్మికత మూలకము. కాబట్టి ఇక్కడ లిథియం, సోడియం, సీజియం అనేవి రేడియోధార్మిక మూలకాలు అయితే కావు. రేడియోధార్మికతను ప్రదర్శించే క్షార లోహం ఏదని అడిగారు ఫ్రాన్సియం. అలానే ఇదివరకే మన ఈ ఛానల్లో 1000 క్వశ్చన్స్ నుంచి 1100 క్వశ్చన్స్ వరకు కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో గతంలో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అలానే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది యూట్యూబ్లో కూడా వీడియోస్ కూడా అందించడం జరిగింది. అయితే ఈ 100 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ ఎవరైనా కావాలనుకుంటే దయచేసి వాట్సాప్ గ్రూప్ లింక్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ 100 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని ఇప్పుడు ఏవైతే డిస్ప్లే చేస్తున్నానో ఈ 100 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. వీటి యొక్క పీడిఎఫ్ కాస్ట్ 5 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ 5 రూపీస్ని మీరు పెట్టి తీసుకోగలుగుతారు అనుకుంటే మీరు 5 రూపీస్ కాస్ట్ పెట్టి ఈ పీడిఎఫ్ తీసుకోగలరు అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దీంట్లో మొత్తం 1000 నుంచి 1100 మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.